ఇంతకుముందు త్రిపుల్ తలాక్ బిల్లో కూడా ఇలాగే గొడవ చేశారు, కానీ మాకే కదా జనాలు మళ్ళీ రూలింగ్లోకి తీసుకొచ్చారు, కాంగ్రెస్కి ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేది వాళ్ళ ఒక వాదన. ఇప్పుడు త్రిపుల్ తలాక్ వల్ల ఎంతమంది ముస్లిమ్స్కి ఉపయోగపడ్డది మీరు డేటా తీయండి. అది మోదీ గవర్నమెంట్ ఒక సెంటిమెంట్స్ని పట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతుంది తప్ప ఎవ్వరికి ఎలాంటి లాభం జరగలేదు. నా హిందూ సోదరుని అడుగుతున్నాను, మీ త్రిపుల్ తలాక్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగపడ్డది? మీ పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీ పిల్లలకు ఎంతమంది చదువులో రాయితీలు వచ్చినాయి? మీ హాస్పిటల్స్కు ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి? ఏమైనా వచ్చినాయా? ఒక సమస్య ఒకటి, దాన్ని డైవర్ట్ చేయడానికి ముస్లింని తీసుకొచ్చి ముందలు పెట్టేసి హిందూ సమాజానికి ఏదో మేము ఉద్ధరిస్తున్నాము, మేము ఉన్నాం కాబట్టి, బీజేపీ ఉంది కాబట్టి హిందూస్ బతుకున్నారు, అసలు బీజేపీ లేకపోతే హిందూస్ లేరు అనేటట్టు బీజేపీ చేస్తున్న కుట్ర. ఇది 100% ప్రతి హిందూకు మోసం చేస్తుంది. మెజారిటీని మోసం చేస్తూ ఎలక్షన్స్లో లాభ పొందుతూ బీజేపీ పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప సామాన్య హిందూకి ఎవరికి ఉపయోగపడట్లేదు. ఇది అందరూ రియలైజ్ కావాలి. బీజేపీ హిందూ సమాజం వాళ్ళ డెవలప్మెంట్ అడగకుండా, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అడగకుండా, వాళ్ళ గ్రోత్ని అడగకుండా ఒక సమస్యను తీసుకొచ్చి అవసరం లేని మత సమస్యను తీసుకొచ్చి ముందర పెట్టేసేసి దాన్ని చూపెట్టుకుంటూ డెవలప్మెంట్ని అసలు ఏం చేయకుండా, క్వశ్చన్ చేయకుండా చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో మీతో పాటు ఎంఐఎం కూడా ఈ ఇష్యూని రేస్ చేసింది. ఎంఐఎం అనేది హైదరాబాద్ వరకు చూసామంటే మనం అది ఒక ప్రధానమైన ఒక ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళే ఒక మొత్తం పేటెంట్ తీసుకున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ ఇష్యూని రేస్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటి వ్యాక్యూమ్ లేదు కదా, మళ్ళీ మీరు ఆ విషయాన్ని తీసుకుని వెళ్తే జనాల్లో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది, గుర్తుపెట్టుకోండి. దేశంలో మెజారిటీ టైమ్స్ ప్రధానమంత్రులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒక చిన్న పార్టీ, ఒక్క ఎంపీ ఉన్న పార్టీ దేశం మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా? చేయలేదు. అది ఒక సముద్రంలో చిన్న పిల్ల కాలువ లాంటిది. సో ఒక ఎంపీతో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆపోజ్ చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంఐఎం ఒకటే కదా, మిగతాలు మొత్తం 200 చిల్లర మందిలో మొత్తం నాన్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా. అది కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ అలియన్స్ నుంచి ఉన్నారు కదా. అంటే ఒక ఇష్యూని యాక్సెప్ట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా కానీ మెజారిటీ సపోర్ట్ అవసరము. కాంగ్రెస్ అనేది ఒక మెజారిటీ, కాంగ్రెస్ అనేది ఒక సముద్రం లాంటిది. దీన్ని ఎవరైనా రిఫరెన్స్గా తీసుకోవడం తప్ప, దీంట్లో ఒక భాగం కావడం తప్ప, దాన్ని డామినేట్ చేయడము, దానికి ఏదో చేస్తేనే ఒక అంటే అనుకోవడం కూడా వేస్ట్. దాన్ని సో ముస్లిం సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది, 100% ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముస్లిం సమాజానికి 100% అండగా ఉంటూ సపోర్ట్ చేసే పార్టీని 100% బిలీవ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏదైతే వీళ్ళు పార్లమెంట్లో ఆమోదించారో దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి మీ కాంగ్రెస్ లీడర్షిప్ చెప్తోంది. సుప్రీంకోర్టులో మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? న్యాయస్థానం మీద మనకు నమ్మకం ఉందండి. ఇప్పుడు పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. న్యాయస్థానం అనేది డెఫినెట్గా నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ న్యాయస్థానమే. ఇక్కడ వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఇక్కడ బిల్లు అనేది యాక్సెప్ట్ చేయించుకున్నారు. బట్ సుప్రీంకోర్టులో డెఫినెట్గా ఏది మంచి ఏది చెడు అనేది డెఫినెట్గా సుప్రీంకోర్టు అనేది ఫైనల్ అథారిటీ. డెఫినెట్లీ విల్ యాక్సెప్ట్. దానితో పాటు ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ప్రతి మనిషికి, భారతీయ పౌరుడికి, ప్రతి ఇండియన్స్కి ఇచ్చిన పెద్ద ఆయుధం అది. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మాకున్న రైట్ ప్రొటెస్ట్ చేసేది. దాని ప్రొటెస్ట్ ఈరోజు మొదలైన ప్రొటెస్ట్ ఆ బిల్లు చేంజ్ అయినంత వరకు నడుస్తూనే ఉంటుంది. అది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. దాన్ని 100% వాడుకుంటాం. అమిత్ షా ఏమని చెప్తున్నారు? వీళ్ళకి అనవసరమైన అపోహలు వస్తున్నాయి, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మా మోడీ అష్యూరెన్స్ ఇస్తున్నారు. ముస్లింలు దాంట్లో బోర్డులో ఎలాంటి వక్ఫ్ బోర్డులో ఎలాంటి చేంజెస్ ఉండవు, ముస్లిమ్సే ఉంటారు. కొన్ని వాళ్ళకి సంబంధించిన తప్పులు జరగకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తామంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు తప్పులు సరి చేయడాలంటే? దొంగ అన్నట్టు ఉంది దీంట్లో. ఇప్పుడు అమిత్ షా ఆయన కరెక్ట్ ఉంటే, ఆయన అష్యూరెన్స్ మీద పనులు జరుగుంటే మణిపూర్లో ఏం జరుగుతుందండి? మణిపూర్కి ఎందుకు అష్యూరెన్స్ చేయలేకపోతున్నారు? అక్కడ మారణహోమం ఎందుకు జరుగుతుంది? అది కూడా భారతదేశంలో ఒక పార్టీ కదా. మీ అష్యూరెన్స్తో అక్కడ మొత్తం గొడవలు ఆగిపోయి మంచి జరగాలి కదా, జరుగుతుందా? వక్ఫ్ బోర్డ్ అనేది కూడా పెద్ద సమస్య, మొత్తం మెజారిటీ ముస్లిం సంబంధించిన సమస్య. దేశం మొత్తం మీద ఇలాంటి జరుగుతున్నప్పుడు నువ్వు ఇచ్చే అష్యూరెన్స్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. నువ్వు ముస్లిమ్స్కి ఏం చేసిన వరకు, ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అనేది అష్యూరెన్స్ ఎలా ఉంటుంది? నువ్వు చేసిన పనిని బట్టి ఉంటుంది. ఇంతవరకు ముస్లిమ్స్ నువ్వు ఏం చేయలేవు. ఎలా అష్యూరెన్స్ ఇస్తే అష్యూరెన్స్ని యాక్సెప్ట్ చేశారు ముస్లిం సమాజం అనేది? ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆర్ఎస్ఎస్ ఉంది,
దానికి నేను చలో బై ముస్లిం సమాజం నుంచి మీకు అందరికీ నేను ముస్లిం సమాజం మీతో పాటు ఉండేటట్టు నేను చేస్తానని నేను అష్యూరెన్స్ ఇస్తే అవుతుంది ఆర్ఎస్ఎస్కి? బీజేపీ, అమిత్ షా, మోడీ ముస్లిమ్స్కి ఇచ్చే అష్యూరెన్స్ ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు మిమ్మల్ని ఒప్పించాలంటే, నమ్మించాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మేము అనుకున్న ఏదైతే అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటి ఇమీడియట్గా చేంజ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆ బిల్లును వాపసు తీసుకోవాలి. ఏదైతే మీరు అమెండ్మెంట్ యాక్ట్గా చేసిరో దాన్ని ఇమీడియట్గా వాపసు తీసుకోవాలి. అప్పుడు మేము నమ్ముతాం, ఎస్ మెజారిటీ ముస్లిమ్స్ దీన్ని ఆపోజ్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ అర్థం చేసుకొని ముస్లిం పక్షాన వాళ్ళకు అనుగుణంగా ఉండేటట్టు ఉంటుంది అని మేము నమ్ముతాం. దాని తర్వాత మీరు ఇచ్చే అడ్వైస్ మేము తీసుకుంటాం. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డ్ భూములు అయితే ఓకే, మీ ప్రాపర్టీని మీరు కాపాడుకోవడంలో తప్పులేదు, కానీ పక్కన ప్రాపర్టీస్ని కూడా మీ వైపు లాగేసుకుని ఇది కూడా వక్ఫ్ బోర్డ్ భూమి అంటున్నారు కొంతమంది. అలా మిస్యూస్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ ముస్లింలు ఆ ట్రాప్లో పడిపోతున్నారు కొంతమంది. అది అలాంటిది ఎవరు చేసినా తప్పే. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఫాలో కావాలి. అంతే తప్ప ఒక రీజన్ చూపెట్టేసి ఎంటైర్ ముస్లిం సంబంధించిన వక్ఫ్ బోర్డులను తీసుకొచ్చి మీరు ఏదో విధంగా దాన్ని కబ్జా చేసుకోవడానికి, దాన్ని మిస్యూజ్ చేయడానికి మీరు కుట్రబంతే ముస్లిం సమాజం అనేది యాక్సెప్ట్ చేయబోదు. ఇప్పుడు ముస్లింలకు సంబంధించి మీరు చెప్తున్నారు, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ భూములకు సంబంధించి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన తెలియజేస్తామని చెప్తున్నారు. అది బిల్లు పాస్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు పెడుతున్నారంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ వచ్చింది, దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మీరు ఈ రకంగా చేస్తున్నారు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. ఏమంటే ఇప్పుడు మీకు తెలుసు హెచ్యూ ఇష్యూ అనేది అది ప్రభుత్వ భూమి వేరే వాళ్ళ చేతిలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఫైట్ చేసేసి సుప్రీంకోర్టులో దాన్ని గెలిచి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది 100% కాంగ్రెస్ విజయం. హైకోర్టులో గెలిచి మీకు మనకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో వచ్చేసిన తర్వాత గవర్నమెంట్కు వెల్ఫేర్ ఆఫ్ ది